పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు. పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వాళ్ళు ఏరుకోరి తెచ్చుకున్న అధికారులు. మంత్రులు చెప్తేనే వారి వారి శాఖలకు ఆయా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అయినప్పటికీ మంత్రుల మాట ఆ ఐఏఎస్ అధికారులు వినడం లేదట. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కాకుండా శాఖల వారీగా నిర్ణయాలను సైతం ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తామంటున్నారట. ఒక ముక్కలో చెప్పాలి అంటే మంత్రులు మెచ్చిన అధికారులే వారి మాటలను లెక్క చేయడం లేదని సమాచారం. మంత్రులు ఏది చెప్పినా ఏది చేయమన్నా సరే ముఖ్యమంత్రి చెబితేనే చేస్తామని అంటుంటే ఆయా మంత్రులకు ఏం చేయాలో పాలు పోవడం లేదని సెక్రటరియట్ వర్గాల గుసగుస. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాది కావస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు పలుసార్లు ఐఏఎస్ అధికారుల మార్పులు, బదిలీలు జరిగాయి. ఎప్పుడు బదిలీలు జరిగినా మంత్రుల అభిప్రాయాన్ని, నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని రేవంత్ ప్రభుత్వం బదిలీలను చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మంత్రులు ఏరి కోరి తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు వారినే లెక్క చేయడం లేదని ప్రస్తుతం సెక్రటేరియట్లో హాట్ టాపిక్ గా మారింది. పలువురు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే కాదు, శాఖాపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను మాత్రమే ఫాలో అవుతామని అంటున్నారట. ఈ విషయంలో మరో ముచ్చటకు తావులేదని స్పష్టం చేస్తున్నారట. తాము తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులే తమ మాట వినకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో మంత్రులు ఉన్నారనే చర్చ సెక్రటేరియట్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి నేత మిగతా పార్టీల కంటే ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తుంటారు. చిన్న పని నుంచి పెద్ద పని వరకు కార్యకర్త సైతం డైరెక్ట్ గా సెక్రటేరియట్ వద్దకు వచ్చి మంత్రులను, సంబంధిత అధికారులతో కలిసి పనులు చేయాలని విజ్ఞప్తులు చేస్తుంటారు. కొంతమందైతే ఆయా అధికారుల దగ్గరకు నేరుగా వెళ్లి మంత్రుల పేరో, ముఖ్యమంత్రి పేరో చెప్పి దబాయించి మరీ పనులు చేయించుకోవాలని చూస్తూ ఉంటారు. సరే, ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఒక మంత్రి వద్దకు ముఖ్యమంత్రి కార్యాలయ సలహాదారులుగా పనిచేస్తున్న ఒకరిద్దరు నేతలు వెళ్లారట. చాయ్ తాగి పలు అంశాలపై పిచ్చాపాటిగా మాట్లాడి అసలు విషయం కదిలించారట. ఫలానా ఐఏఎస్ అధికారికి చెప్పి ఫలానా పని పూర్తయ్యేలా చూడమని విజ్ఞప్తి చేశారట. అప్పుడు ఆ మంత్రి చెప్పిన సమాధానం ఆ సలహాదారులను విస్మయానికి గురి చేసినట్టు సెక్రటేరియట్లో చెప్పుకుంటున్నారు. నేను చెప్తే ఆ ఆఫీసర్ వినడు, నువ్వే డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో చెప్పించుకో అని అడ్వైజర్లకు అడ్వైజ్ ఇచ్చాడట సదరు మంత్రి. దీంతో కంగుతిన్న అడ్వైజర్లు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని తెలుస్తోంది. పలువురు మంత్రుల మాటల్ని ఐఏఎస్లు వినడం లేదని ఉదాహరణలతో సహా వివరించారట. అయితే ముఖ్యమంత్రి సైతం ఈ విషయం వినగానే కలవరపడినట్టు సమాచారం. ఆయా మంత్రులు కోరితేనే వారి ఎంపిక ప్రకారమే ఆయా ఐఏఎస్ అధికారులను నియమించాం. అయినప్పటికీ ఆ ఐఏఎస్ అధికారులు ఆ మంత్రుల మాట వినకపోతే తప్పు నాదా అని అడ్వైజర్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ప్రశ్నించారట. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో పలుసార్లు ఐఏఎస్ అధికారుల బదిలీలపై చర్చలు జరిగాయట. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అప్పటి శాఖల్లో పనిచేయడం మంచిది కాదని, వాళ్లను మార్చాలని ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారట. వారు చెప్పింది సావధానంగా విన్న సీఎం రేవంత్ రెడ్డి పాత వాళ్లను మార్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ప్రత్యామ్నాయంగా ఎఫిషియంట్ అధికారులను చూపిస్తే ఖచ్చితంగా మారుస్తానని అన్నారట. దాంతో ఏమీ చెయ్యలేక ఆయా ప్రజాప్రతినిధులు వెనుతిరిగారన్న చర్చ సెక్రటేరియట్లో జోరుగా జరుగుతోంది. మొత్తం మీద మంత్రులకు, ఉన్నతాధికారులకు మధ్యన ఎక్కడో సమన్వయం లోపించినట్టు సెక్రటేరియట్లో చెప్పుకుంటున్నారు. ఏరి కోరి ఎంచుకున్న అధికారులే మంత్రుల మాట వినకపోవడంతో ఆయా మంత్రులు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారనే చర్చ మంత్రుల అనుచరుల మధ్యన జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినప్పటికీ అధికారులను తమ గ్రిప్లోకి తెచ్చుకోకపోవడం విచిత్రంగా ఉందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదో ఒకటి చేసి పట్టు సాధించుకుంటేనే పార్టీ బలోపేతమవుతుందని, లేకపోతే రాబోయే రోజుల్లో సమస్యలొస్తాయని పార్టీ సీనియర్లు భావిస్తున్నట్టు సమాచారం.